ఈవిడ గారు చేసిన ఘనకార్యం. మనిషిని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. రాజవంశపు కోడలు కాబోతో బావ పరువుని మార్వడి షాప్లో తాకట్టు పెట్టేసింది. ఆ చైను బావ ఎంతో ప్రేమతో నీకిచ్చిన గిఫ్ట్ కదా. ఆఖరి వరకు నీ మెళ్ళలోనే ఉండాలి. అది దానికి ఇవ్వాల్సిన మర్యాద. బంగారంలా చూడకూడదు, బావ మనసు అనుకొని చూడాలి. కానీ నువ్వేం చేసావు? అమ్మి సొమ్ము చేసుకున్నావు. పబ్లిక్ గా ఈ కుటుంబ గౌరవాన్ని అమ్మేశావు. పైగా ఏం చేశాను అని రెట్టిస్తున్నావేంటి? నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, క్షమించరాని నేరం. ఇప్పటిదాకా అందరూ సమర్థించారు కదా, ఇప్పుడేమంటారు? ఏంటి బావా, మాట్లాడవే. తనకేదైనా కరెన్సీలాగే కనిపిస్తుంది. దాని వెనకాలన్న మనసు, ప్రేమ, అనురాగం, ఆపేక్ష, ఆరాధన కనిపించవు. అమ్మేయటం, సొమ్ము చేసుకోవడం, పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టడం. ఇలాంటి వాళ్ళు రాజవంశంలో ఉండొచ్చా? ఉండే అర్హత ఉందో చెప్పు. అయిందా? మొత్తం అక్కసంతా కక్కేశావా? ఏది చెప్పాలన్నా నేను సంజాయిషి ఇచ్చాకే ఎవరైనా తప్పు ఒప్పు చెప్పాలి. ఆదిత్య గారు, నేను మీకు పరిచయం అయిన మొదట్లోనే చెప్పాను, గుర్తుందా? నా కుటుంబం అంతా నా మీదే ఆధారపడుంది. నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేదాకా వాళ్ల బాధ్యతలన్నీ నావే అని చెప్పాను కదా. రాజవంశ అర్హత అంటూ, రాణివాసం అంటూ నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. నా పాత కేర్ టేకర్ పని పోయి రాణి యోగం వచ్చింది. స్థాయి అయితే వచ్చింది కానీ ఆదాయం అయితే పోయింది కదా. ఇక్కడికి వచ్చి ఉంటున్న దగ్గర నుంచి వాళ్ళకి ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నాను. ఆర్థికంగా ఒక్క రూపాయి ఇవ్వలేకపోతున్నాను. మీరు నాకు ఇవ్వలేరు, నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను. వేలు, లక్షలు, కోట్లు కళ్ళ ముందున్నా ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు మీ పర్మిషన్ లేకుండా ముట్టుకోలేదు.